కొన్నేళ్లుగా మాట్లాడలేని కదలలేని ఒక వ్యక్తి కేవలం తన ఆలోచనలతో ఒక ఆన్లైన్ చెస్ గేమ్ ఆడుతున్నారు, స్నేహితులతో మాట్లాడుతున్నారు. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో సీన్ కాదు. అస్సలు కాదు. ఈ మధ్య న్యూరాలింక్ అనే సంస్థ దీన్ని నిజం చేసి చూపించింది. మన మెదడు భాషను కంప్యూటర్లు నేర్చుకుంటున్నాయన్నమాట. అవును. ఈరోజు మనం ఇదే అద్భుతమైన కొంచెం ఆందోళన కలిగించే టెక్నాలజీ గురించంటే న్యూరో టెక్నాలజీ, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ల బీసీఐ గురించి లోతుగా పరిశీలిద్దాం. ఖచ్చితంగా. మన దగ్గరున్న రీసెర్చ్ పేపర్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం టెక్నాలజీ గురించి కాదు, మానవ భవిష్యత్తును మార్చగల ఒక శక్తి గురించి. ముఖ్యంగా మన దేశానికి ఇదెందుకు అవసరం, ఎలాంటి సవాళ్లు మన ముందున్నాయో చూద్దాం. అవును. ఈరోజు మనం దీని వెనుకున్న సైన్స్, ప్రపంచంలో ఏం జరుగుతోంది, ముఖ్యంగా భారతదేశం ఈ రేస్లో ఎక్కడ ఉందో విశ్లేషిద్దాం. సరే, అయితే మొదటి మెట్టు నుంచే మొదలు పెడదాం. చాలామందికి ఈ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అనే పదం వినటానే మన ఆలోచనలను ఎవరో చదివేస్తారనే భయం వస్తుంది. అవును, అది సహజమే. అసలు సింపుల్గా చెప్పాలంటే ఈ టెక్నాలజీ ఏంటి, ఎలా పనిచేస్తుంది? మంచి ప్రశ్న. ఆలోచనలను చదవడం అనే మాట కొంచెం నాటకీయంగా ఉంటుంది. నిజానికి బీసీఐలు మన మెదడులోని ఎలక్ట్రికల్ యాక్టివిటీని, అంటే న్యూరాన్ల మధ్య జరిగే సంభాషణలను వింటాయి. సంభాషణల్నా? ఒక రకంగా అంతే. ఉదాహరణకు, మీరు మీ చేతిని కదపాలననుకున్నప్పుడు మీ మెదడులోని మోటార్ కార్టెక్స్ అనే ప్రాంతంలో ఒక నిర్దిష్టమైన ఎలక్ట్రికల్ సిగ్నల్ పుడుతుంది. బీసీఐ ఆ సిగ్నల్ను పట్టుకుని దాన్ని డీకోడ్ చేస్తుందన్నమాట. కరెక్ట్. డీకోడ్ చేసి, ఓకే, ఈ సిగ్నల్ అర్థం చేతిని కుడివైపు కదుపు అని ఒక కంప్యూటర్కు లేదా రోబోటిక్ చేతికి ఆదేశంగా పంపుతుంది. అయితే ఇక్కడ ఒక సందేహం. ఆలోచనలను చదవడం అంటున్నాం, కానీ అది నిజంగా సాధ్యమా? లేక మనం ఒక పని చెయ్యాలనుకున్నప్పుడు మెదడులో కలిగే నిర్దిష్ట విద్యుత్ సంకేతాలను మాత్రమే ఇది గుర్తిస్తుందా? చాలా ముఖ్యమైన తేడా అది. మీరు చెప్పింది కరెక్ట్. రెండింటికి చాలా తేడా ఉంది కదా. అవును. ప్రస్తుతానికి టెక్నాలజీ ఎక్కువగా నిర్దిష్టమైన ఆదేశాలను, అంటే ఇంటెన్షన్స్ ను గుర్తించడంపైనే దృష్టి పెట్టింది. నాకు బాధగా ఉంది లేదా నాకు ఒక కవిత రాయాలని ఉంది వంటి సంక్లిష్టమైన ఆలోచనలను అర్థం చేసుకునే స్థాయికి మనం ఇంకా చాలా చాలా దూరమున్నాం. ఓకే, అంటే ప్రధానంగా కదలికలకు సంబంధించిన ఆదేశాల గురించే మనం మాట్లాడుతున్నాం. అవును. అయితే ఇందులో 2 పద్ధతులున్నాయి. అవే ఇన్వాజివ్, నాన్ ఇన్వాజివ్ అనేవి కదా. అవును. దీనిలా ఆలోచించండి. నాన్ ఇన్వాజివ్ బీసీఐ అంటే ఒక గది బయట నిలబడి లోపల ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి ప్రయత్నించడం లాంటిది. ఈఈజీ హెడ్సెట్ల లాంటివి. ఎగ్జాక్ట్లీ. తలమీద పెట్టుకుంటే సరిపోతుంది, సర్జరీ అవసరం లేదు. మీకు కొంత సమాచారం తెలుస్తుంది, కానీ నాయిస్ ఎక్కువగా, క్లారిటీ తక్కువగా ఉంటుంది. కరెక్ట్. అదే ఇన్వాజివ్ బీసీఐ అంటే గది లోపలే ఒక హై క్వాలిటీ మైక్రోఫోన్ పెట్టడం లాంటిది. సర్జరీ ద్వారా చిన్న ఎలక్ట్రోడ్లను నేరుగా మెదడులో అమరుస్తారు. అవును. ఇది చాలా స్పష్టమైన, ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. న్యూరాలింక్ వాడింది ఇదే. అందుకే అంత ఖచ్చితత్వంతో పనులు చేయగలుగుతున్నారు. కానీ ప్రక్రియ చాలా క్లిష్టమైనది, రిస్క్ కూడా ఉంటుంది. ఇది వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతం ఇవన్నీ ప్రయోగశాలలకే పరిమితమయ్యాయా, లేక నిజ జీవితంలో వాడుకలోకొస్తున్నాయా? ఎక్కువగా చికిత్సాపరంగానే వాడుకలోకొస్తున్నాయి. పక్షవాతం, వెన్నుపాము గాయాల వల్ల కదల్లేని వాళ్లకు ఇది నిజంగా ఒక వరం. వాళ్ళు తమ ఆలోచనలతోనే వీల్చైర్ను నడపగలరు, కంప్యూటర్ వాడగలరు. అవును. అంతేకాకుండా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, అంటే డీబీఎస్ అనే టెక్నిక్తో పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలను, కొన్ని రకాల డిప్రెషన్ను కూడా నియంత్రిస్తున్నారు. అంటే మెదడులోని కొన్ని ప్రాంతాలను చిన్నగా ఉత్తేజపరిచి తప్పుగా ఉన్న సిగ్నల్స్ను సరిచేయడం అన్నమాట. ఖచ్చితంగా. అద్భుతం. అంటే ఇది కేవలం కదలికను పునరుద్ధరించడమే కాకుండా మానసిక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతోంది. ఇది వినడానికి ఆశాజనకంగా ఉంది, కానీ అదే సమయంలో కొంచెం భయంగా కూడా ఉంది. ఎందుకు? మెదడును నేరుగా ఉత్తేజపరచడమంటే ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని లేదా భావోద్వేగాలను అనుకోకుండా మార్చే ప్రమాదం లేదా? ఆ ప్రమాదం ఖచ్చితంగా ఉంది. అందుకే ఇది చాలా కఠినమైన నియంత్రణల మధ్య కేవలం తీవ్రమైన వైద్య సమస్యలున్న వాళ్లకే వాడుతున్నారు. అయితే ఈ టెక్నాలజీకి మరోవైపు కూడా ఉంది కదా. అవును. కేవలం చికిత్సకే కాకుండా మానవ సామర్థ్యాన్ని పెంచడానికి, అంటే హ్యూమన్ ఎన్హాన్స్మెంట్ కోసం వాడొచ్చనే చర్చ కూడా జరుగుతోంది. సైనికుల ఏకాగ్రతను పెంచడం, పైలట్ల ప్రతిస్పందన సమయాన్ని తగ్గించడం, ఇలా. ఓకే, కానీ ప్రస్తుతానికివన్నీ నైతిక చర్చల దశలోనే ఉన్నాయి. అవునూ ఉన్నాయి.
చికిత్స అనే మాట వచ్చినప్పుడు మన దేశం గుర్తుకు రాక మానదు. ఎందుకంటే భారతదేశంలో కొన్ని ఆరోగ్య సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ టెక్నాలజీ మన దేశ పరిస్థితులకు ఎంతవరకు సరిపోతుంది? ఇక్కడే ఈ టెక్నాలజీ ప్రాముఖ్యత భారతదేశానికి రెట్టింపవుతుంది. మన దగ్గర ఉన్న పరిశోధనా పత్రాల ప్రకారం మన దేశంలో నరాల సంబంధిత సమస్యలతో బాధపడేవాళ్ల సంఖ్య చాలా, చాలా ఎక్కువ. స్ట్రోక్, పార్కిన్సన్స్, వెన్నుపాము గాయాలు, డిప్రెషన్ వీటి భారం విపరీతంగా ఉంది కదా? అవును. 1990 నుండి 2019 మధ్య కాలంలో మన దేశంలోని మొత్తం వ్యాధుల భారంలో నాడీ సంబంధిత రుగ్మతల వాటా రెట్టింపయింది. రెట్టింపైందా? అవును. ముఖ్యంగా అన్నింటికన్నా ఎక్కువగా స్ట్రోక్ వల్ల కలిగే వైకల్యం, మరణాలు పెరిగాయి. లక్షలాది మంది తమ జీవితాంతం ఇతరులపై ఆధారపడి బతకాల్సి వస్తోంది. వాళ్ళందరికీ ఈ టెక్నాలజీ ఒక కొత్త ఆశనివ్వగలదు. నిజమే, కోల్పోయిన కమ్యూనికేషన్, కదలికను తిరిగి ఇవ్వడమంటే వాళ్లకు కొత్త జీవితాన్నిచ్చినట్టే. ఖచ్చితంగా. ఆరోగ్య సంరక్షణ కాకుండా ఆర్థికంగా కూడా ఏమైనా ప్రయోజనాలున్నాయా? ఉన్నాయి. ఇక్కడే మనం పెద్ద చిత్రాన్ని చూడాలి. ఈ టెక్నాలజీ అనేది బయోటెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిసే చోట ఉంది. ఈ 3 రంగాల్లోనూ భారతదేశం ఇప్పటికే గట్టి పునాదులు వేసుకుంది. అవును. అందుకే ఇక్కడ భారతదేశం ఒక అనూహ్యమైన పాత్ర పోషించగలదు. అదెలా? కొంచెం వివరంగా చెప్పండి. చూడండి, ఇన్వాజివ్ బీసీఐల కోసం అవసరమైన హైటెక్ చిప్లు, హార్డ్వేర్ తయారీలో మనం అమెరికా, చైనాలతో పోటీ పడటం కొంచెం కష్టం కావచ్చు. నిజమే. కానీ బీసీఐలకు అసలైన ప్రాణం వాటి వెనకున్న సాఫ్ట్వేర్, ఏఐ. మెదడు నుండి వచ్చే క్లిష్టమైన గజిబిజి సంకేతాలను అర్థం చేసుకుని వాటిని స్పష్టమైన ఆదేశాలుగా మార్చే అల్గారిథమ్స్ను డెవలప్ చేయడంలో మన సాఫ్ట్వేర్ నైపుణ్యం ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. కరెక్ట్. మనం ఈ రంగంలో బీసీఐ బ్రెయిన్గా, అంటే ఈ టెక్నాలజీకి కావాల్సిన మేధస్సును అందించే శక్తిగా మారవచ్చు. వావ్! బీసీఐ బ్రెయిన్, ఈ ఆలోచన చాలా బాగుంది. అంటే మనం హార్డ్వేర్ను తాకుండా దాన్ని నడిపే సాఫ్ట్వేర్పై దృష్టి పెట్టాలంటున్నారు. అవును. అది మన బలానికి తగ్గ వ్యూహం. సరే, ఇంతకీ ప్రపంచ పోటీలో ప్రస్తుతం ఎవరు ముందున్నారు? అమెరికా, చైనా గురించి చెప్పారు గదా, వాళ్ళేం చేస్తున్నారు? ప్రస్తుతం అమెరికా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. వాళ్ల ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న బ్రెయిన్ ఇనిషియేటివ్ అనేది ఒక భారీ కార్యక్రమం. దీని ముఖ్య ఉద్దేశం మానవ మెదడు యొక్క పూర్తి మ్యాప్ను తయారు చేయడం. ఓహో, ఒక విధంగా మెదడుకు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ లాంటిది. సరిగ్గా చెప్పారు. దీనికి తోడు న్యూరలింక్, సింక్రాన్ వంటి ప్రైవేట్ కంపెనీలు కూడా దూసుకుపోతున్నాయి. మే 2024లో న్యూరోలింకుకు FDA నుండి మానవులపై ప్రయోగాలకు అనుమతి రావడం ఒక పెద్ద మైలురాయి. మరి చైనా పరిస్థితేంటి? వాళ్లు కూడా ఈ రేసులో గట్టిగానే ఉన్నట్టున్నారు. అవును. చైనా బ్రెయిన్ ప్రాజెక్టుతో ముందుకు వెళ్తోంది. వాళ్ల విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. వాళ్లు మెదడును అర్థం చేసుకోవడంతో పాటు దాని నుండి స్ఫూర్తి పొంది మరింత శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తయారు చేయడంపై కూడా దృష్టి పెట్టారు. అంటే వాళ్లది డ్యూయల్ ఫోకస్ అన్నమాట. అవును. వారిది ప్రభుత్వం, పరిశ్రమల మధ్య బలమైన సమన్వయంతో వేగంగా ముందుకు వెళ్లే వ్యూహం. ఈ ఇద్దరు పెద్దన్నల మధ్య మిగతా ప్రపంచం ఏం చేస్తోంది? ముఖ్యంగా నైతికత, చట్టాల విషయంలో ఎవరైనా ముందున్నారా? మంచి పాయింట్. ఇక్కడే యూరోపియన్ యూనియన్, చిలీ వంటి దేశాలు ఆసక్తికరమైన పాత్ర పోషిస్తున్నాయి. వాళ్లు టెక్నాలజీ అభివృద్ధి కంటే దాని నియంత్రణపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఆసక్తికరంగా ఉంది. చిలీ అయితే ప్రపంచంలోనే మొదటిసారిగా న్యూరో రైట్స్ను తమ రాజ్యాంగంలో పొందుపరిచింది. ఒక్క నిమిషం, న్యూరో రైట్స్ అంటే మన మెదడు హక్కులు అన్నమాట. అవును. అంటే మన ఆలోచనల మీద మనకే హక్కు ఉండాలని చెప్పే చట్టాలు, మన మెదడు డేటాను ఎవరు చూడొచ్చు, దాన్ని ఎలా వాడొచ్చు అనే దానిపై నియంత్రణ. కరెక్టేనా? ఖచ్చితంగా అదే. మన మానసిక గోప్యత, వ్యక్తిగత గుర్తింపు, స్వేచ్ఛా సంకల్పం వంటి వాటిని ఈ కొత్త టెక్నాలజీల నుండి ఎలా కాపాడుకోవాలి అనే దానిపై వాళ్లొక ఫ్రేమ్వర్క్ తయారు చేస్తున్నారు. టెక్నాలజీ రాకముందే చట్టాలను సిద్ధం చేయడంలో వాళ్లు ముందున్నారు. అవును. ఇది చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు మన దేశానికి వద్దాం. ఈ గ్లోబల్ రేస్లో భారతదేశం ఎక్కడుంది? ఇక్కడ ఎలాంటి ఆవిష్కరణలు జరుగుతున్నాయి? మనం కూడా నెమ్మదిగా పుంజుకుంటున్నాం. మన దగ్గర అకాడమిక్, ప్రైవేట్ రంగాలలో మంచి పని జరుగుతోంది. ఉదాహరణకు ఐఐటి కాన్పూర్ పరిశోధకులు స్ట్రోక్ రోగుల కోసం ఆలోచనలతో పనిచేసే ఒక రోబోటిక్ చేతిని అభివృద్ధి చేశారు. ఓ,
పునరావాసంలో ఇది చాలా సహాయపడుతుంది. అవును. ప్రభుత్వ సంస్థల విషయానికొస్తే మనేసర్లోని నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ ఎన్బీఆర్సీ, బెంగుళూరులోని ఐఐఎస్సీ కింద పనిచేసే సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్, ఇవి మన దేశంలో న్యూరోసైన్స్ పరిశోధనకు మూలస్తంభాల్లాంటివి. ప్రైవేట్ రంగం నుండి ఏమైనా ఆసక్తికరమైన ఉదాహరణలున్నాయా? ఎందుకంటే అసలైన ఆవిష్కరణలు అక్కడ్నుంచే వస్తాయి కదా. ఉన్నాయి. ఒక స్టార్టప్ గురించి నేను చదివాను. వాళ్ల ఆలోచన చాలా వినూత్నంగా అనిపించింది. దాని పేరు డాగ్నోసిస్. డాగ్నోసిస్ పేరులోనే కుక్క ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్లు చేస్తున్న పని వింటే ఆశ్చర్యపోతారు. కుక్కలకు వాసన పసిగట్టే శక్తి చాలా ఎక్కువ కదా. అవును. కొన్ని రకాల క్యాన్సర్లను కూడా అవి మనిషి శ్వాస ద్వారా పసిగట్టగలవు. ఈ స్టార్టప్ ఏం చేస్తుందంటే, ఒక కుక్క క్యాన్సర్ వాసనను గుర్తించినప్పుడు దాని మెదడులో ఎలాంటి ప్రత్యేకమైన న్యూరల్ ప్యాటర్న్ ఏర్పడుతుందో అధ్యయనం చేయడానికి న్యూరోటెక్నాలజీని వాడుతున్నారు. అరే, అంటే క్యాన్సర్ను కనిపెట్టడానికి కుక్కల మెదడులోకి తొంగి చూస్తున్నారన్నమాట. కరెక్ట్. ఇది చాలా వినూత్నంగా ఉంది. అంటే ఆ న్యూరల్ ప్యాటర్న్ను గుర్తించగలిగితే భవిష్యత్తులో ఆ కుక్క లేకుండానే కేవలం ఒక సెన్సార్తో క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చన్నమాట. ఆ ఆలోచన అదే. ప్రస్తుతానికి ఇది ప్రయోగ దశలోనే ఉంది. కానీ ఇది న్యూరోటెక్నాలజీని ఎంత సృజనాత్మకంగా వాడొచ్చో చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ. సరే, ఇవన్నీ వినడానికి అద్భుతంగా ఉన్నాయి. మన దగ్గర ప్రతిభ ఉంది, పరిశోధన సంస్థలున్నాయి, వినూత్నమైన స్టార్టప్లు కూడా వస్తున్నాయి. అయినా మనమింకా వెనకబడే ఉన్నాం. ఈ మార్గంలో మన ముందున్న పెద్ద అడ్డంకులేంటి? ఇక్కడ అత్యంత ముఖ్యమైనది తక్షణ అవసరం. ఒక స్పష్టమైన నియంత్రణ వ్యవస్థ. అంటే సరైన రూల్స్, గైడ్లైన్స్. ప్రభుత్వం నుండి సరైన మద్దతు, స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోతే పరిశోధకులు, కంపెనీలు ముందుకు వెళ్లడానికి భయపడతాయి. గందరగోళం ఉంటే అభివృద్ధి ఆగిపోతుంది. అవును. అంటే అన్నింటికీ ఒకే నియమం సరిపోదంటారా? ఒక సాధారణ ఈఈజీ హెడ్సెట్కి, మెదడులో పెట్టే ఇంప్లాంట్కి ఒకే రూల్స్ ఉండకూడదు కదా? ఖచ్చితంగా. అన్ని బీసీఐలకు ఒకే విధానం పనికిరాదు. వాటి ప్రయోజనాలు, నష్టాల ఆధారంగా వేర్వేరు మార్గాలను రూపొందించాలి. రిస్క్ ఆధారంగా నియంత్రణుండాలి. అంటే కేవలం మెదడు కార్యకలాపాలను పర్యవేక్షించే నాన్ ఇన్వాజివ్ పరికరాలకు తక్కువ స్థాయి నియంత్రణ సరిపోతుంది. అవును. కానీ మెదడులోకి వెళ్లి దాన్ని ఉత్తేజపరిచే ఇన్వాజివ్ ఇంప్లాంట్స్లకు చాలా కఠినమైన భద్రత, నైతిక ప్రమాణాలు అవసరం. నైతిక అంశాల గురించి ఇంకాస్త వివరంగా మాట్లాడదాం. డేటా గోప్యత చాలా పెద్ద సమస్య కదా. మన సోషల్ మీడియా డేటానే మనకి తెలియకుండా వాడేస్తున్నారు. ఇక మన మెదడు డేటా పరిస్థితేంటి? ఇది $1 మిలియన్ ప్రశ్న. మన మెదడు డేటా అనేది ఇప్పటివరకు ఉన్న ఏ డేటా కన్నా చాలా వ్యక్తిగతమైనది. దాన్ని ఎవరు సేకరించవచ్చు, ఎక్కడ నిల్వ చెయ్యాలి, ఎవరు యాక్సెస్ చేయగలరు? ఒకవేళ ఆ పరికరం హ్యాక్ అయితే ఏంటి పరిస్థితి? కరెక్ట్. ఈ ప్రశ్నలకు మన దగ్గర ఇంకా సమాధానాలు లేవు. అందుకే చిలీ లాంటి దేశాలు న్యూరోరైట్స్ గురించి మాట్లాడుతున్నాయి. మన మెదడు డేటాపై మనకే పూర్తి హక్కుండాలి. ప్రజల భాగస్వామ్యం గురించి మీ అభిప్రాయమేంటి? ఈ టెక్నాలజీ గురించి సాధారణ ప్రజలకు ఎంతవరకు తెలుసు? వాళ్ల భయాలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందా? చాలా అవసరం. ఇది కేవలం శాస్త్రవేత్తలు, కంపెనీలు, ప్రభుత్వాలు నిర్ణయించాల్సిన విషయం కాదు. ఈ టెక్నాలజీ ప్రయోజనాలు, నష్టాలపై సమాజంలో ఒక పెద్ద చర్చ జరగాలి. ప్రజల అభిప్రాయాలను, వారి భయాలను, ఆశలను అర్థం చేసుకోవాలి. అవును. వారిలో అవగాహన పెంచడం ద్వారానే ఈ టెక్నాలజీని సమాజం సరైన పద్ధతిలో స్వీకరించగలదు. లేకపోతే మంచి టెక్నాలజీ అయినా కూడా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఈరోజు చర్చించిన దాని ప్రకారం న్యూరోటెక్నాలజీ అనేది ఇక సైన్స్ ఫిక్షన్ కాదు, మన కళ్ల ముందే రూపుదిద్దుకుంటున్న వాస్తవం. అవును. భారతదేశ ఆరోగ్య, ఆర్థిక రంగాలకు ఇది భారీ అవకాశాలను తెచ్చిపెట్టగలదు. కానీ ఇది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదే. కరెక్ట్. ఈ శక్తివంతమైన టెక్నాలజీని బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్లాలంటే జాగ్రత్తగా రూపొందించిన నియమాలు, బలమైన నైతిక మార్గదర్శకాలు, బహిరంగ చర్చ చాలా అవసరం. ఈ చర్చకు ముగింపుగా ఒక ఆలోచనను ఇక్కడ వదిలి వెళ్తున్నాను. మనం ఇప్పటివరకు ఎక్కువగా చికిత్సాపరమైన ఉపయోగాల గురించే మాట్లాడాము. అవును. అనారోగ్యాన్ని నయం చేయడం, కోల్పోయిన సామర్థ్యాలను పునరుద్ధరించడం, అంటే ఒక మనిషిని నార్మల్ స్థితికి తీసుకురావడం గురించి. కానీ ఈ టెక్నాలజీ అసలు సామర్థ్యం నార్మల్ను దాటి వెళ్లడంలో ఉంది. అంటే మానవ సామర్థ్యాన్ని పెంచడం, హ్యూమన్ ఎన్హాన్స్మెంట్. మీరు చెప్పేది జ్ఞాపక శక్తిని పెంచడం, ఏకాగ్రతను రెట్టింపు చేయడం, కొత్త నైపుణ్యాలను నేరుగా మెదడులోకి డౌన్లోడ్ చేసుకోవడం లాంటివా? అవును, అలాంటివే. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ సర్వసాధారణమైనప్పుడు
ఒక మనిషిని బాగుచేయడానికి థెరపీ, అప్గ్రేడ్ చేయడానికి ఎన్హాన్స్మెంట్ మధ్య గీతను సమాజం ఎలా గీస్తుంది? ఇది చాలా పెద్ద ప్రశ్న. కొంతమంది డబ్బున్నవాళ్లు మాత్రమే తమ మేధోపరమైన సామర్థ్యాలను, జ్ఞాపకశక్తిని పెంచుకోగలిగినప్పుడు అది ఇప్పటికీ ఉన్న సామాజిక అసమానతలను ఎంత దారుణంగా పెంచుతుంది? ఒకవైపు సాధారణ మానవులు, మరోవైపు అప్గ్రేడెడ్ మానవులు ఉన్న సమాజాన్ని ఊహించుకుంటేనే. అదే, ఈ ప్రశ్నల గురించి మనం ఇప్పటి నుండే ఆలోచించడం ప్రారంభించాలి. ఎందుకంటే భవిష్యత్తు మనం అనుకున్నదానికంటే వేగంగా వస్తోంది.